ఇప్పుడు మరి ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అంటాము. ఒక ఆటో డ్రైవర్గా మీ అభిప్రాయం? అన్న ఆటో అయితే 100 ఇందులో పోయింది, బస్సు పోయిద్దా పోదు. దానివల్ల మాకు ఇబ్బంది ఏం లేదు. ముందు అమ్మాలిన తర్వాత కొంత ఎక్కేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్లో తెలంగాణ ఇచ్చాడు, కొట్టుకున్నారు వాళ్ళు ఇది వాళ్ళు అలవాడైపోయింది. ఇవి అంతే, ఇది కూడా ఒక 2-3 నెలలు పెడితే సరిపోయింది. బస్సు ఫ్రీ పెట్టినా మొత్తం ఊరు బస్సుకు బాగుగా జిల్లాకి ఇచ్చాడు. జిల్లాకి ఇచ్చాడు. తెలంగాణలో ఉంది, ఏ ఆడెక్కి దిగినా ఫ్రీయే. ఓన్లీ ఎక్స్ప్రెస్కి ఒక బస్సు 2 బస్సులకి వెళ్ళలేవు, మిగతా మొత్తం బస్సులు ఫ్రీయే ఆడెక్కి దిగిన. ఈ సంగతి ఉన్న విషయం అది. ఇప్పుడు టౌన్ల వరకు ఇబ్బంది ఏముంటుంది, పల్లెటూరు తిరిగే వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు లోకల్ తిరిగే వాళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండవు. ఇప్పుడు మళ్ళీ 10,000 రూపాయలు వేస్తా అంటున్నాడు, మీకు ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి వేస్తా అంటున్నాడు కదా, అది దానికి ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదని చెబుతున్నాను నేను. అరే ఎవడు వేసినా అంతేరా బాబు, జగన్ గారు వేసినప్పుడు బాగుపడ్డారే జనాలందరూ, మరి లేకపోతే ఇప్పుడు జగన్ గారు వేసినప్పుడు బాగుపడ్డారా జనం అందరూ? మాకు ఇబ్బందేనండి. ఎట్లా అంటే సర్వీస్ పెట్టారనుకో, ఫ్రీ సర్వీసు, మా ఆటో వచ్చిన జనం కూడా ఆటో ఎక్కేది ఏముండదు. అంటే మాకనే కాదు, అందరి సమస్య మాది లోకల్. అది మంగళగిరి, విజయవాడ నుంచి ఇటు నుంచి వాళ్ళు మొత్తం మట్టి ఎత్తుకోవటమే అది.